హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 అనేటువంటి టాపిక్ యొక్క ఇంట్రడక్షన్ పార్ట్ చూద్దాం. ఇదే సిరీస్లో మనం చాలా వీడియోలు చేయబోతున్నాం ఈ టాపిక్ సంబంధించి. తప్పకుండా మిగతా వీడియోస్ని కూడా మీరు ఫాలో అవ్వండి. మనకి ఈ టాపిక్ నుంచి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 నుంచి తప్పకుండా మనకి అన్ని కాంపిటేటివ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో ఈ ఆంధ్రప్రదేశ్ని అనే టాపిక్ని మనకి మెన్షన్ చేయకుండా ఏ విధమైన ఎగ్జాము ఉండేటువంటి అవకాశాలు లేవు జనరల్ స్టడీస్లో భాగంగా. కాబట్టి ఈ ఇంట్రడక్షన్ పార్ట్తో పాటు మిగతా వీడియోస్ కూడా 1, 2, 3, 4 అంటూ మనకి చాలా వీడియోస్ వస్తాయి. ఆ వీడియోస్ని కూడా మీరు ఫాలో అవ్వండి. తప్పకుండా బిట్స్ని మీరు ఆన్సర్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్ నుంచి రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. కాబట్టి మన ఛానల్ యొక్క వీడియోస్ అలర్ట్స్ మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేస్తే మన ఛానల్ వీడియోస్ అప్పుడు మీకు అలర్ట్స్ అనేవి వీడియోస్ మీకు వస్తాయి. సో ఇప్పుడు ఈ టాపిక్ వచ్చినట్లయితే జనరల్ స్టడీస్లో భాగంగా తప్పకుండా వచ్చేటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అని మీకు ముందుగా చెప్పినట్లుగా మనకి ఈ 2014 సంవత్సరానికి ముందు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎట్లా ఉండేది, విభజన చెందకముందు తెలంగాణతో కలిసి ఉండేది. కాబట్టి మన తెలంగాణ రాష్ట్రం, మన ఆంధ్ర రాష్ట్రం రెండు కూడా జాయింట్గా ఉండేవి. అయితే ఈ చట్టం రావడం వల్ల ఈ రెండు రాష్ట్రాలు కూడా విడిపోవడం, వారి అడ్మినిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతూ వస్తున్నాయి. ఇందులో భాగంగా మనం ఈరోజు ఈ వీడియోలో ముందు చెప్పుకున్నట్లుగా అసలు ఇంట్రడక్షన్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ 2014 గురించి నేర్చుకుందాం. ఇప్పుడు మనం ఈ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014తో మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనేటువంటి రెండు రాష్ట్రాలుగా విభజించబడింది. ఇందులో మనకి ఆంధ్ర రాష్ట్రం అనేది కొత్తగా ఏమీ ఏర్పడలేదు. ఆల్రెడీ ఎర్స్ట్వైల్ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడింది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటువంటిది ఇదివరకు ఉన్న దానిలోని ఒక భాగం మాత్రమే విడిపోయింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్లాగే ఉన్నది. కాబట్టి ఈ కొత్త రాష్ట్రాల సరిహద్దులను నిర్వచించడం, ఆస్తులు, అప్పులు, బాధ్యతలు విభజించడానికి మార్గదర్శకాలని, అలాగే హైదరాబాద్ని తెలంగాణ రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తాత్కాలిక రాజధానిగా ఈ బైఫర్కేషన్ యాక్ట్ 2014 చెప్తుందన్నమాట. ఇవన్నీ కూడా మనం ఇందులో నేర్చుకుంటాం. అయితే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో అసలు 2014లో ఉన్నటువంటి కీ పాయింట్స్ ఏంటి అనేటువంటి జిస్ట్ ఆఫ్ ద బైఫర్కేషన్ యాక్ట్ 2014 చూసినట్లయితే మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఇవి తప్పకుండా మనకు వస్తాయన్నమాట. ఈ వీడియోని మీరు పాజ్ చేసుకొని ఓకే, ఆపుకుంటూ మధ్యలో వీడియోని పాజ్ పెట్టుకుంటూ పాయింట్స్ని మీరు నోట్ చేసుకోండి. తప్పకుండా ఈ బిట్స్ వస్తాయి. అయితే మనకి ఈ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో జిస్ట్ ఆర్ సినాప్సిస్ చూసినట్లయితే మనకి ఏమొస్తాయంటే, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు ఏమైందంటే ఇది 2013 సంవత్సరంలో లోక్సభలో ప్రవేశపెట్టిన రోజు ఎప్పుడు అని అడుగుతారు. ఫిబ్రవరి 13, 2014 లోక్సభలో ఫస్ట్ టైం వాళ్ళు ప్రవేశపెట్టారు. అప్పుడు మనకి ఉన్నటువంటి ప్రధానమంత్రి ఎవరు అంటే మన్మోహన్ సింగ్. ఓకే, సో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లును 2013 లోక్సభలో ఆమోదించినటువంటి డేట్ ఎప్పుడంటే ఫిబ్రవరి 18, 2014. సో 13న ఇంట్రడ్యూస్ చేశారు, 18న అది అగ్రి అయ్యింది. ఓకే, అప్రూవ్ అయ్యింది. అలాగే మరి లోక్సభతో పాటు రాజ్యసభలో కూడా ఆమోదించాలి కదా. రెండు సభల్లోనూ ఆమోదించిన తర్వాత ఆ బిల్లుని రాష్ట్రపతి గారి దగ్గర పంపిస్తారు. రాష్ట్రపతి గారు ఫైనల్గా ఆ రెండు సభల్లో జరిగినటువంటి నిర్ణయాన్ని బట్టి తన యొక్క నిర్ణయాన్ని ఆయన తెలియపరుస్తారు అన్నమాట. సో లోక్సభలో అప్రూవ్ అయిపోయింది ఫిబ్రవరి 18న. నెక్స్ట్ వెంటనే 2013 ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు 2013ని రాజ్యసభలో ప్రవేశపెట్టినటువంటి డేట్ ఎప్పుడంటే ఫిబ్రవరి 20, 2014. సో ఆ లోక్సభలో ఆమోదం పొందిన రెండు రోజుల తర్వాత మనకి రాజ్యసభలో అంటే ఫిబ్రవరి 20న ఇంట్రడ్యూస్ చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు 2013 రాజ్యసభ ఆమోదించిన డేట్ ఎప్పుడంటే ఫిబ్రవరి 20. అదే రోజు ఏ రోజైతే ఇంట్రడ్యూస్ చేశారో అదే రోజు వారు అప్రూవ్ చేసేశారు. అదే ఈ బిల్లుని 2013ని అప్పటి రాష్ట్రపతి గారు ఎవరంటే భారతరత్న ప్రణబ్ ముఖర్జీ గారు. ఈయన ఆమోదం ఎప్పుడు తెలియపరిచారు ఈ బిల్లు కంటే మార్చి 1, 2014. మార్చి 1, 2014వ తారీఖు నాడు అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు తన యొక్క అప్రూవల్ ఇచ్చారు.
అలాగే మరి గెజిట్‌లో మరి అప్రూవ్ అయిపోయింది. అప్రూవ్ అయిన తర్వాత మనది ప్రపంచానికి మన దేశానికి తెలియపరచాలి అంటే అది గెజిట్ ఉంటుంది. గవర్నమెంట్ యొక్క గెజిట్. ఓకే. ఆ గెజిట్‌లో ప్రచురించిన తేదీ ఎప్పుడు అని అడిగితే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014ని రాజముద్ర లేదా గెజిట్‌లో ప్రచురించిన డేట్ ఎప్పుడో అని అడగొచ్చు. మార్చి 4, 2014వ తారీఖు 2014 సంవత్సరంలో ఇది గెజిట్‌లో పబ్లికేషన్ అయింది. అయితే మరి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయినటువంటి డేట్ ఎప్పుడు అంటారు. దాన్ని ఏమంటారంటే 2014 జూన్ 2వ తారీఖున ఈ 2 రాష్ట్రాలుగాను ఆంధ్రప్రదేశ్ విడిపోయిందన్నమాట. మరి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో ఎన్ని భాగాలుంటాయి అంటే 12 భాగాలున్నాయి. ఎన్ని షెడ్యూల్ ఉన్నాయి? 13 షెడ్యూల్స్ ఉన్నాయి. ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి అంటే 108 సెక్షన్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్‌గా బిట్స్‌కి వచ్చాయి. ఇదివరకు వచ్చాయి, ఫ్యూచర్‌లో కూడా వస్తాయన్నమాట. మరి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో ముఖ్య అంశాలు ఏంటి సార్ అంటే, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం యొక్క బిల్లు యొక్క 2013న మనం ఇందాక చెప్పుకున్నవి ఇవన్నీ మనకి ఆమోదం పొందింది. ఇవన్నీ కూడా మనం చెప్పుకున్న వాటిని మళ్ళీ ఇక్కడ ఒకసారి ప్రింట్ చేసాం మేము. సో ఇవన్నమాట ముఖ్యంగా మనకు ఉన్నటువంటి పాయింట్స్ ఏంటంటే, ఇవన్నీ కూడా మనం జస్ట్ దిస్ ఈస్ అన్ ఇంట్రొడక్షన్ టు ద ఓకే ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ 2014 అనమాట. In our next video we will learn some more important bits from the same topic. Okay, so I hope this video is useful to you. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. ప్రతిరోజు మేము చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని ప్రిపేర్ చేసి వాటిని టెలికాస్ట్ చేయడానికి అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఇలాంటివి అన్ని రకాలైనటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు మన ఛానల్ నుంచి అలర్ట్స్ కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ ఫర్ యువర్ competitive exams.